హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి తడబడుతున్న కాళ్ళతో లోపలికి నడుస్తాడు. డోర్ డబ్బాని మూసేస్తాడు. గది మొత్తం మద్యం వాసనతో నిండిపోతుంది. మీరా కొంచెం వెనక్కి తప్పుకుంటూ, అభి ప్లీజ్ వెళ్ళిపో, నాతో మాట్లాడొద్దు అని కోపంగా అంటుంది. అభి గట్టిగా శ్వాస తీసుకుంటూ మత్తుతో మబ్బుగా మారిన కళ్ళతో ఆమె దగ్గర అడుగులు వేస్తాడు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు మీరా అని అభి అడుగుతాడు. దానికి మీరా గట్టిగా, ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, అది కూడా వేరే అమ్మాయితో. నీ ఎంగేజ్మెంట్ 2 రోజుల్లో ఉంది అభి. మరి నేను 1 సంవత్సరం నుంచి నేను నమ్మి నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావని చూశాను. నువ్వు నన్ను వాడుకున్నావు అంతే. అభి ఆ మాటలకు షాక్ అయ్యి ఆమె దగ్గరగా 2 అడుగులు ముందుకు వేస్తాడు. ఇక ఇక్కడ అశోక్ ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తాడు. రాత్రి 11 అయింది. హాల్లో సోఫాలో యమునా గారు ఒంటరిగా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. అశోక్, అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. యమునా గారు, లేదురా కన్నా, నీకోసం ఎదురు చూస్తున్నా. భోజనం వడ్డించనా అని ప్రేమగా అడుగుతారు. అశోక్ తలోపుతూ, లేదమ్మా, నేను బయట తినేసా అని చెప్తాడు. అశోక్ వచ్చి యమునా గారు పక్కనే కూర్చుంటాడు. యమునా గారు అతని ముఖం వైపు చూస్తూ, అయ్యో కన్నా, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? ఏమైనా సమస్య ఆఫీస్లో అని ఆమె ఆందోళనగా అడుగుతుంది. అశోక్ మాత్రం వెంటనే, లేదమ్మా, ఏం కాదు, కొంచెం టైర్డ్గా ఉన్నా, నీ ఒళ్ళో కాసేపు పడుకుంటా అని చెప్తాడు. ఇలా చాలా రోజుల తర్వాత చిన్నపిల్లాళ్ళ తన తల్లి ఒళ్ళో పడుకుంటాడు. యమునా గారు అతని జుట్టులో చేయి పెట్టి ఎంత బాధలో ఉన్నాడో అర్థమై ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అశోక్, అమ్మా, ప్రేమంటే ఏమిటి? యమునా గారు దానికి మృదువుగా నవ్వుతారు. ప్రేమంటే నమ్మకం రాకన్నా, మనము ప్రేమిస్తున్నామని నూరారా చెప్పకపోయినా చేసే పనులు చెప్పేస్తాయి అని అంటారు. అశోక్, అమ్మా, పెళ్లి చేసుకుంటే అది ప్రేమ ఉన్నట్టు అవుతుందా? యమునా గారు అతని వైపు చూస్తారు. ఆమె పెళ్ళి అనేది ఒక బంధం రా అశోక్, కానీ బంధం ఉందని ప్రేమ ఉందని అనుకోవడమే పెద్ద పొరపాటు. పెళ్లి చేసుకున్నాక ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా, ఉందా లేదా, అది మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్ళి ప్రేమకు గుర్తు కాదురా, ప్రేమ ఉంటేనే పెళ్ళికి అర్థం ఉంటుంది అని చెప్తారు. అశోక్ అవన్నీ శాంతంగా వింటాడు, కానీ స్పందించడు. ఆమె అతని భుజం మీద చేపెట్టి, కన్నా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అశోక్ కళ్ళను కిందకి వంచాడు. ఒక మాట కూడా రాలేదు. వెంటనే యమునా గారు సన్నగా చిరునవ్వుతో, ఇషిక కదా అని అంటారు. అశోక్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి తల్లి వైపు చూసి వెంటనే ముఖం తిప్పేసి మెల్లిగా అన్నాడు, లేదమ్మా, ఆమె నువ్వు దాచాల్సిన పని లేదు కన్నా. నువ్వు ఇషికాని ఇష్టపడుతున్నావు. ఆమె మన ఇంటికి వచ్చిన రోజు ఆశ్రమంలో ఆమె పేరు వినగానే నీ కళ్ళల్లో మెరుపు నేను చూశాను. అశోక్ కళ్ళల్లో వెంటనే నీళ్లు మెరుస్తాయి. అతను అంగీకరించాలనిపిస్తుంది, కానీ మాటలు బయటకు రావు. యమునా గారు, ఇషికాకి అభితో పెళ్ళంటేనే నువ్వు సహించలేకపోయావు కదా.
దానికి అశోక్, ఏమో అమ్మా, నాకే అర్థం కావడం లేదు, కానీ ఇషిక నాకు కావాలనిపిస్తుంది అని అంటాడు. యమున గారు ఆ మాట విన్న వెంటనే అతని చెయ్యి పట్టుకొని, వద్దు కన్నా, అలా అనకు. నువ్వు ఆమెని ఇష్టపడితే ముందే చెప్పాల్సింది. ఇప్పుడు ఆమె గవితో పెళ్ళి. ఈ సమయంలో ఇలాంటి ఆలోచనలు కరెక్ట్ కాదు. అశోక్ వెంటనే తలనూపుతూ, అమ్మా, ఇష్కాకు అవి అంటే ఇష్టం లేదు. ఆమె దేనికో భయపడుతుందమ్మా. యమున గారు, వదిలే కన్నా, నీ జీవితంలో ఇష్క కంటే మంచి అమ్మాయి తప్పకొస్తుంది, నాకు నమ్మకం ఉంది అని అంటారు. అశోక్ ఒక్కసారిగా లేచి, మా, నాకు అమ్మాయిలంటేనే అసహ్యం అంటూ వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే యమున గారు, అశోక్, నువ్వు ఇషికను ప్రేమిస్తున్నావని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఏది నచ్చినా నాది కావాలి అని పట్టుపడి నువ్వు దక్కించుకుంటావు. ఇప్పుడు కూడా అదే చేస్తావు. ఇషికను కూడా వదులుకోవు నువ్వు, అది నాకు తెలుస్తుంది. అయితే ఇషిక నా కోడలు అని మురిసిపోయారు. నవ్వుతూ లేచి తన గదికి వెళ్ళిపోయారు. అంతే, ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయారు. ఇక్కడ అభి మీరా ఇంట్లో. అభి మీరా దగ్గరగా వెళ్ళి వెంటనే ఆమె చేయిని బలంగా పట్టుకొని తన వైపు లాగేశాడు. ఏది చెప్పు, అదే మాట మళ్ళీ చెప్పు. నేను నిన్ను వాడుకున్నాను, నువ్వు కూడా నాతో ఎంజాయ్ చేసావు కదే అంటాడు. మీరా కోపంతో అభి చేతిని వదిలించుకొని, చాలా అభి, ఇంకా చాలా ఎక్కువైంది, వెళ్ళిపో. అభి మాత్రం మత్తులో నవ్వుతూ, అయ్యో, అంత కోపమా అని మత్తుగా ఆమెను చేరుకొని అభి 2 చేతులతో మీరాని గట్టిగా పట్టుకొని వెనుక నుంచి హక్ చేసుకుని తన టీషర్ట్ లోపల తన బలమైన చేతులతో ఆమె నడుమును గట్టిగా నొక్కుతాడు. మీరా అభి చేతుల్లో స్పర్శకి బలహీనంగా మారుతూ ఒక క్షణం అతని హృదయం మీద తల ఆనించుకుంది. అభి ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆవేశం, ఇషిక మీద కసి, కోపం అన్నీ మత్తులో కలిసిపోవడంతో అభి మీరా టీషర్ట్ను తీసేసి మత్తుగా ఉన్న కళ్ళతో మీరాను చూస్తాడు. మీరా ఒక క్షణం సిగ్గుతో పక్కకు తిరిగిపోతుంది. కానీ వెంటనే అభి తన వీపు మీద ఉంతులు పెడుతూ తన ఇన్నర్ని కూడా తీసేసి మీరా గుండెల్లో మొహం దాచుకుని తనతో పాటే బెడ్ మీద పడిపోతాడు. ఆ క్షణం అభి వేడి శ్వాస మీరా గుండెకు తగులుతూ ఆ ఇద్దరి మధ్య ఏదో అరికట్టలేని ఉద్వేగం కనిపిస్తుంది. మీరా కూడా ఒక క్షణం అభిమాయిలో చిక్కుకొని అభిని గట్టిగా హత్తుకుంటుంది. ఇక అభి కూడా ఆగకుండా ఇషికాని గుర్తు చేసుకుని ఇషిక మీద కోపం మొత్తం మీరా శరీరం మీద చూపిస్తూ మీరా శరీరం మొత్తం చేతులతో తడుముతూ ముద్దులు పెడుతూ ఇషిక ఇషిక అని కలవరిస్తూ కసితీర తనకు నచ్చిన చోట కొరుకుతూ ముద్దులు పెడతాడు. మీరా షాక్ అయ్యి, అభి, నేను మీరాని అని అంటుంది. కానీ అభి తన మాట వినకుండా మీరా ప్యాంట్ని కూడా తొలగించి మీరాలో కలిసిపోతాడు. కానీ మీరా తనలో ఇషికాని చూస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోతుంది. అయినప్పటికీ అభికి సహకరిస్తూ, అభి, ఇలా అయినా నా ప్రేమను అర్థం చేసుకోరా అని అనుకుంటుంది. అభి నైట్ అంతా తన కోపం మొత్తం
తీర్చుకున్నాక అలసిన శరీరంతో అక్కడే మీరా ఇంట్లోనే నిద్రపోతాడు. ఉదయం వెలుతురు కర్టెన్ గుండా గదిలోకి వస్తుంది. అభి నిద్రలేస్తాడు. తలనొప్పితో తలని పట్టుకుని పైకి లేచి నిదానంగా కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే బెడ్షీట్ చుట్టుకుని నిద్రపోతున్న మీరా కనిపిస్తుంది. అభి వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతాడు. చా అని తనలోనే తాను అనుకుని బెడ్ నుండి లేచి బట్టలు వేసుకుంటూ, మీరా, నిన్న రాత్రి నీకు ఇబ్బంది పెట్టాను, సారీ అని చాలా మృదువుగా చెప్తాడు. మీరా కూడా మెల్లగా లేచి అభిని చూస్తూ అలానే నిలిచిపోయింది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో అర్థం. అది గాఢమైన ప్రేమ. అభి అని పిలిచింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. మీరా వెంటనే అభి, ఐ లవ్ యూ అని అంటుంది. కానీ అభి ఒక్కసారి కూడా ఆమె కళ్ళల్లోకి తిరిగి చూడలేదు. ఎలాంటి స్పందన, ఎలాంటి మాట లేకుండా బాయ్ అంటూ తిరిగి గది నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న శబ్దం మీరా హృదయంలో పెద్ద గాయం చేసినట్టు అనిపిస్తుంది. మీరా కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతడికి తనపై ప్రేమ లేదని ఆమెకు ముందే తెలుసు. తన ప్రేమ అర్థం చేసుకోవడానికి కూడా తెలుసు. కానీ కొన్ని నెలలుగా ఇదే బాధ అనుభవిస్తున్న మీరా గట్టిగా నిట్టూర్పు విడిచి వెంటనే లేచి 2 అడుగులు ముందుకేసేలోపే ఒళ్ళంతా నొప్పులు పుట్టడంతో తిరిగి మళ్ళీ బెడ్ మీద పడిపోయి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది.